ఫస్ట్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ని నా ఛానల్లో ఫస్ట్ టైం నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నిన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది పార్ట్ 2 కోసం వెయిటింగ్ అని కమెంట్ చేశారు. మీతో పాటు నేను కూడా పార్ట్ 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేశాను. ఎందుకంటే స్టోరీ నాకు కూడా తెలియదు, తను సగం వరకే పెట్టింది. మొత్తం స్టోరీని నాకు మండే ఆఫ్టర్నూన్ కల్లా ఇచ్చేసింది. చాలా పెద్ద స్టోరీ కదా, అందులోనూ చాలా ఓపిక్గా టైప్ చేయాలి. నేను కూడా ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా నైట్ అవుట్ చేసి మరీ ఈ వీడియోని కంప్లీట్ చేశాను. మనస్ఫూర్తిగా చాలా నిబద్ధతతో ఈ వీడియో చేశాను. ఎందుకంటే అమ్మవారి మహిమ ఈ ప్రపంచానికి తెలియాలి అని అనుకుంటుంది. నా పని నేను చేశాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలా ఒక లైక్ కొట్టడమే. మరి ఇంకెందుకు లేటు, తర్వాత ఏం జరిగిందో వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కిందే లింక్ ఇస్తాను, చూడండి. అమ్మవారు వాళ్ళ బావ ఒంట్లోకి వచ్చి ఈరోజు రాత్రి నన్ను కట్టడి చేస్తున్నారు. మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకే వస్తానని చెప్పి ఒక నిమ్మకాయనిచ్చి అమ్మవారు వచ్చేంత వరకు కూడా వాళ్ళ బావని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతారు. ఆ దయ్యం వచ్చి ఏం చెప్పినా చేయకండి అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అమ్మవారు వెళ్ళిన 10 నిమిషాలకే అది వచ్చేసింది. దాదాపుగా ఒక 4 గంటల సేపు మాతో ఒక ఆట ఆడింది. మమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెట్టింది. అయితే ఆ 4 గంటలు ఏం జరిగిందంటే, నాకు చికెన్ కావాలి, నేను వండుకొని తింటాను, మీరు పోయి నాకు చికెన్ తెండి అని అడిగింది. అయితే మేమందరం సరే నీకు కావాల్సిన చికెన్ మేము తెస్తాము అని చెప్పాము. వీడు నాకు కావాలి, నాకు మగాడంటే పిచ్చి అని అన్నది. అక్కడుండే ప్రతి మగ వ్యక్తిని రే మొగుడా మొగుడా అని పిలవడం, రారా అని అనడం చేసింది. నేను చికెన్ తీసుకురమ్మని చెప్పి గంట అయ్యింది, ఇంకా చికెన్ తేలేదా అని అడిగింది. ఇంకా మేమందరం వెళ్ళారు, చికెన్ తేవడానికే వెళ్ళారు, దారిలో ఉండుంటారు, వచ్చేస్తారు ఇప్పుడే అని చెప్పాము. ఇంతలో అది నన్ను పిలిచి, నాకు నువ్వు మేకప్ వేయి, రేపు నేను వీడిని పెళ్లి చేసుకుంటున్నాను, అందుకే నన్ను అందంగా రెడీ చేయి అని అడిగింది. నేనేం మాట్లాడకపోయేసరికి మళ్ళీ అది నాతో, ఏంటే నీకు పెళ్లి కావాలా, పెళ్లి చేసుకుంటున్నావా, చూసాలే నీ మొగుడిని కూడా, చాలా అందంగా ఉన్నాడు, వస్తానే నీ మొగుడి దగ్గరికి కూడా అని అంటుంది. నాకైతే చాలా భయం వేసింది. కానీ అమ్మవారు ఏం చెప్పారంటే, మీరు దానికి భయపడద్దు, భయపడితే అది ఇంకా భయపెడుతుంది అని చెప్పి వెళ్ళారు. అందుకే మా అందరికి ఎంత భయంగా ఉన్నా మేమందరం పైకి నవ్వుతూ భయం లేనట్టు నటిస్తూ ఉన్నాము. అది చూసి ఆ దయ్యం, ఏంటే మీకు నన్ను చూస్తే భయం వేయట్లేదా, నన్ను చూసి మీరు భయపడాలి అని బెదిరించింది. అయితే అమ్మవారు ఈ 4 గంటలు మా బావని మృత్యుంజయ మంత్రం చదవమని చెప్పారు. కానీ మా బావ చాలా నీరసంగా ఉండడం వల్ల కొన్ని చోట్ల చదవలేక ఆగిపోయాడు. అప్పుడు మా అన్నయ్య ఫోన్లో ఆ మృత్యుంజయ మంత్రాన్ని ప్లే చేశాడు. అయితే అప్పుడే అది విని, మీరు దాన్ని ఆపుతారా లేదా, వీని చంపేయనా, ఆపండి అని భయపడుతూ బెదిరిస్తుంది. ఇలాగ జరుగుతూ ఉంది. ఇంతలో మా అమ్మ అన్నయ్య బయట పొయ్యి దగ్గర, కట్టెల పొయ్యి దగ్గర నిప్పుని రాజేస్తున్నారు. మేమందరం లోపలే దాన్ని ఏమారుస్తున్నాము. ఇంతలో మా అన్నయ్య లోపలికి వచ్చి మా అందరికీ సైగ చేశాడు, ఇంకో 3 నిమిషాలే ఉంది 5 అవ్వడానికి అని. అది గమనించింది. ఏంట్రా ఏం సైగ చేస్తున్నావురా నా మొగుడా అని అడిగింది. ఏం లేదు అని మేము చాలా కవర్ చేశాము. వెంటనే మా అన్నయ్య కనుసైగ చేశాడు. ఇంకంతే, అందరం దానిపై పడి చేతిలోని నిమ్మకాయ తీసుకోవడానికి చాలా 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 ట్రై చేశాము. కానీ అది చాలా గట్టిగా పట్టుకుంది. ఆల్మోస్ట్ మేమందరం ఒక 20 మెంబర్స్ ట్రై చేసినా తీయలేకపోతున్నాము. అయితే ఎలాగలా అతి కష్టం మీద దాని చేతిలో నుంచి నిమ్మకాయ తీసాము. ఇంకా వెంటనే మా అన్నయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మండుతున్న నిప్పుల మంటలో ఆ నిమ్మకాయని వేశాడు. అక్కడే పక్కనే ఉన్న మా అమ్మ కూడా ఆ నిప్పుల మంటలో ఎండుమిరపకాయల్ని కూడా వేసింది. అయినా అసలు అవి ఘాటే రాలేదు. ఆ దయ్యమేమో వెళ్ళట్లేదు. అసలు మాకు ఆ టైంలో ఏం చేయాలో కూడా తెలియలేదు. అప్పుడే సరిగ్గా అమ్మవారు వచ్చి, అంకమ్మ తల్లి అమ్మవారు వచ్చి మా బావ చెవిలో చెప్పారు. అదేంటంటే ఎండుమిరపకాయలు చాలా ఎక్కువగా వేసి వెంటనే మా బావ అందులో ఉమ్ము వేయాలి. మా బావ అలా చేసిన వెంటనే
వెంటనే మేమందరం అక్కడే ఉన్న నేలపై కొట్టాలి, అప్పుడే దానికి గట్టిగా దెబ్బ తగులుతుందని చెప్పారు. మా అమ్మ ఆపకుండా ఎండు మిరపకాయలని వేస్తూనే ఉంది. అప్పుడు ఆ ఘాటుకి మా బావ ఉమ్ము ఊశాడు. ఇంకా వెంటనే ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోతుంది. అప్పుడే మేము చాలా గట్టిగా నేలను కొట్టాము. అది ఇలా వెళ్ళిపోయిందో లేదో వితిన్ 10 seconds లోనే మా అత్తమ్మ ఒంటి మీదకి అమ్మవారు వచ్చి అరిచారు. నన్నది రానివ్వలేదు, నన్నే బయటికి తొయ్యడానికి చూసింది. ఈ మిరపకాయల ఘాటుకి అది పరిగెత్తింది అని చెప్పింది. అప్పుడు మా బావ చాలా నార్మల్గా మాట్లాడారు. మా పాత బావలాగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా బావ ఎప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తూ ఉండేవాడు. మా బావ నన్ను అలా పిలిచి టీ పెట్టమ్మా నీ చేత్తో అని అడిగాడు. చాలా రోజుల తర్వాత మా బావ నన్ను అలా పిలిచేసరికి సంతోషంగా వెళ్ళి అందరికీ టీ పెట్టిచ్చేసాను. ఇంకా ఆ రోజు తర్వాత జాతర పనులు మొదలయ్యాయి. అందరం స్నానం చేసాము, ప్రసాదాలు చేసాము. కానీ అప్పటికే మా అందరికీ చాలా నీరసంగా ఉంది. ఇంకా మా బావ సంగతి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఒక మనిషి ఒంట్లోకి ఆల్టర్నేటివ్ గా ఇటు దయ్యము వస్తుంది, అటు అమ్మవారు వస్తున్నారు. చాలా నీరసపడిపోయాడు మా బావ అయితే. అంతా రెడీ అయ్యాక బోనం ఎత్తే టైంకి మా అత్తమ్మకి అమ్మవారు వచ్చారు. అప్పుడు మా బావ భయపడకుండా అమ్మవారి దగ్గరకు వెళ్ళాడు. ఇప్పటి వరకు కూడా మా బావ ఒంట్లో దయ్యం ఉంది కాబట్టి అమ్మవారు వచ్చినప్పుడు తను అమ్మవారి దగ్గరకైతే వెళ్ళలేదు. ఇప్పుడు అమ్మవారికి దగ్గరగా వెళ్ళి నాకెందుకమ్మా ఇలాగ జరుగుతుంది, నేను అసలు ఎవరికి ఏం అపకారం చెయ్యలేదు, కానీ నాకే ఎందుకమ్మా ఇలా జరుగుతుంది అని చాలా బాధపడ్డాడు. అప్పుడు ఎందుకో ఏమో మా బావన్న మాటలకి అమ్మవారి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. రే నీకు నేనున్నాన్రా, నా బోనం నువ్వు ఎత్తుతావా అని అడిగింది. మా బావేమో సరే అమ్మా అని చెప్పారు. మేళ తాళాలతో వాయిద్యాలతో మా బావ బోనం ఎత్తాడు. అయితే అందరం అక్కడే ఉన్నాము. వెంటనే మా అమ్మమ్మకి మా అక్క వాళ్ళ అత్తమ్మకి అమ్మవార్లు వచ్చారు. మా అమ్మమ్మకి వచ్చింది ఉప్పులమ్మ తల్లి, మా అక్క వాళ్ళ అత్తమ్మకు వచ్చింది చంగాలమ్మ. అమ్మవార్లు వచ్చేసరికి వీళ్ళు విపరీతంగా డాన్సెస్ చేస్తున్నారు. నన్ను మా బావ తమ్ముడిని అమ్మవారు బోనం ఎత్తినప్పటి నుంచి గుడి వరకు పసుపు నీళ్లు చల్లమని చెప్పారు. మా అమ్మమ్మ మా అక్క వాళ్ళ అత్తమ్మ ముందు వేప మండలు పట్టుకొని పరిగెత్తుతూ ఆ దయ్యాన్ని తరుముతున్నారు. వెనకాల మా బావ బోనం ఎత్తేసరికి వెంటనే మా బావ ఒంట్లోకి అంకమ్మ తల్లమ్మవారు వచ్చారు. వాళ్ళలా ముందు వెళ్తుంటే వెనక మా బావ అందరం బోనంతో వెళ్తున్నాం గుడికి. నేను మా అక్క మరిది పసుపు నీళ్లు చల్లుతూ వెళ్తున్నాము. మేమలా గుడికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ, చుట్టుపక్కల వాళ్ళు, వచ్చిన బంధువులతో సహా మా సొంత పెదనాన్న పెద్దమ్మ వాళ్ళు కూడా అందరూ చాలా చులకనగా మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు పిచ్చి పట్టిందని మా ముందే అంటున్నారు. మా బాధలో మేముంటే పైగా వీళ్ళ పుల్ల విరుపు మాటలు ఒకటి ఇంకా మమ్మల్ని చాలా బాధ పెట్టాయి. చుట్టుపక్కల వాళ్ళ మాటలు, ఆ మాటలు వింటూనే మా మనసులో బాధపడుతూనే మేమందరం గుడి వరకు చేరుకున్నాము. ఇంతలో మా బావ బోనం దింపగానే ఆ వస్తున్న డప్పుల చప్పుడికి డాన్స్ చేశారు. అది చూసి మా అమ్మమ్మ అండ్ మా అక్క వాళ్ళ అత్తమ్మ కూడా ఆయనతో డాన్స్ చేశారు. తర్వాత ముగ్గురు గుడిలోకి వచ్చి కూర్చున్నారు. మా అమ్మేమో బోనంలో ఉన్న బియ్యంతో పొంగలి వండుతుంది. నేను మాత్రం మా అమ్మమ్మ పక్కనే ఉన్నాను. ఎందుకంటే ఆమెకి చాలా వయసు ఎక్కువ, అందువల్ల నేను ఆమెకి తోడుగా కూర్చున్నాను. ముగ్గురు అమ్మవార్లు కూడా మాకు బలిచ్చేంత వరకు మేము వెళ్ళము అని అంటున్నారు. ఇంతలో మా అమ్మ పొంగలి, చీర, సారె అన్ని తెచ్చింది. మా నాన్న మా అన్నయ్య ఏమో పోతులు తెచ్చారు. వెంటనే బలివ్వడం జరిగింది. అప్పటి వరకు మా అమ్మమ్మ అంటే అమ్మవారు అటువైపు తిరిగి కూర్చొని ఉన్నారు. ఇంకా వెంటనే అసలు అలా వాళ్ళకి ఎలా తెలిసిందో వెనక మాకు బలిస్తున్నారు, పోతులు వచ్చాయి, పొంగలి వస్తుంది అని వెంటనే పక్కపక్క నవ్వుతూ ఇవ్వండిరా మాకు బలివ్వండి అని వెంటనే ఇటువైపు తిరిగి కూర్చున్నారు. నేనైతే షాక్ అసలు. గుడిలో కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత గుడి నుండి మేమందరం ఇంటికి వెళ్ళాము. అందరం పొంగలి తిన్నాము, అమ్మవారి ప్రసాదము. కానీ మా బావ తినలేదు, నీరసంతో పడుకున్నాడు. మేము అది గమనించుకోలేదు, మర్చిపోయాము. ఆ తర్వాత అమ్మవారు వచ్చి తిట్టారు, ఎందుకు వాడికి నా ప్రసాదం పెట్టలేదు అని. ఆ తర్వాత మా బావ చేత్తో గుడిలోనే ఉన్న వేప చెట్టుకి ముడుపు కట్టించారు. ఆ తర్వాత రోజు అమ్మవారు మా బావ ఒంట్లోకి వచ్చి ఈ జాతర శక్తి వల్ల కేవలం దాన్ని మన నుంచి దూరం చేయగలిగాము, కానీ అది ఇంకా అంతం అవ్వలేదు, మళ్ళీ ఇది మీ దగ్గరకు రావచ్చు లేదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, ఇలాగే ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పారు. ఇంత చేసినా సరే అది పోలేదు. మేమందరం లేదమ్మా మాలాగా ఎవ్వరికి జరగకూడదు, ఎవరిని అది ఇబ్బంది పెట్టకూడదు, దీన్ని సంహరించాలి అంటే
ఇంకా మేము ఏం చేయాలో చెప్పండి, చేస్తాము అని అన్నాము. దానికి అమ్మవారు, అయితే నేను ఒక చోటు చెప్తాను, అక్కడ ఒకడు ఉంటాడు, అక్కడికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి వాడిని అన్ని సిద్ధం చేయమని చెప్పారు. కొన్ని వస్తువులు కూడా తీసుకొని వెళ్ళమన్నారు. వెంటనే మా అన్నయ్య, వాళ్ళ ఫ్రెండ్, మా నాన్న ముగ్గురు అక్కడికి వెళ్ళి ఆయనతో అమ్మవారు ఇలా చెప్పారని అంతా చెప్పారు. వెంటనే ఆయన మమ్మల్ని సాయంత్రం 6ంటికి రమ్మన్నారు. సరే అని మా వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత అమ్మవారు, దీని అంతు చూడ్డానికి వాడొక్కడే సరిపోడు, మీరు ఇంకా ఎవరినైనా చూడండి అని చెప్పింది. ఇంకా మా నాన్న, మా రిలేటివ్స్ లో ఒక ఆయన ఇలాగే దయ్యాలు వదిలించే అతను ఉన్నారు, ఆయనకి కాల్ చేశారు. ఇలాగా మా అల్లుడు ఒంట్లో దయ్యం ఉంది అని చెప్పగానే సరే నేను వస్తాను అని చెప్పారు ఆయన. అప్పుడు టైం మధ్యాహ్నం 2:30 అయ్యింది. అమ్మవారు మా అందరినీ తలస్నానం చేయమన్నారు. అలాగే అరికాలకు బొగ్గు పొడి లేకపోతే కాటుక పూసుకోమన్నారు. వెంటనే మేము ఇంకా స్నానం మొదలు పెట్టేశాము. అయితే అది అప్పుడే మా బావంట్లోకి వచ్చేసింది. ఆ దయ్యం మీరేం చేసినా సరే నేను పోను అని అంటుంది. అసలు మేము అది మళ్ళీ ఒంట్లోకి వస్తుందని అనుకోలేదు. మేమందరం స్నానం చేసి రెడీగా ఉన్నాము. అప్పుడు అమ్మవారు మా బావలోకి వచ్చి, నేను చెప్పాను కదా అది ఇంకా పోలేదు అని, నేను చెప్పినట్టు చేయండి, మీరు మాత్రం భయపడకండి, వీడిని అది ఎలా వదలదో నేను చూస్తాను, మీ పనులు మీరు చేయండి, అలాగే వీడి జీవితంలోకి అది వచ్చేటప్పుడు వీడు ఎలాగైతే ఉన్నాడో అలాగే వీడిని రెడీ చేయండి, అలాగే వీడిని ఇల్లు దాటి తీసుకొని వెళ్ళేటప్పుడు సున్నం ఎక్కువగా రాసిన కిళ్ళి ఇవ్వండి, వీడి నోరు ఎరుపెక్కేలోపు మీరు ఆ చోటుకి చేరుకోవాలి, లేకపోతే ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉంటాయి, అలాగే మీరు వెళ్ళేటప్పుడు కూడా అది ఎన్నో ఆటంకాలు పెడుతుంది, మీరు దేనికి భయపడకండి, నన్ను తలుచుకొని ముందుకు వెళ్ళండి, నేను మీతోనే ఉంటాను అని చెప్పారు. సరే అని మేమందరం రెడీ అయిపోయాము. టైం అవుతుంది. అది మా బావని ఇంటి గడప నుంచి బయటికి రానివ్వడం లేదు. అసలు మా బావ ఎంత ట్రై చేసినా బయటికే రాలేకపోతున్నాడు. మా ఇంటి గడపకి ఒక గోడలాగా ఉంది, ఒక ఇన్విజిబుల్ వాల్ అనమాట. మాకు అస్సలు కనిపించట్లేదు. అది ఒక గోడని మనం ఎలాగైతే గట్టిగా పుష్ చేస్తామో అలాగా మా బావ బయటికి రావడానికి పుష్ చేస్తున్నాడు. మా కళ్ళకి మాత్రం అసలు అక్కడ గోడ ఉన్నట్టే కనిపించడం లేదు. అప్పుడు అమ్మవారు వచ్చి ఏం చేశారో ఎలా చేశారో మాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంకది వెంటనే మా బావ ఒంట్లో నుంచి పరుగు పెట్టింది. మా బావ తల స్నానం చేశాడు. అప్పుడే మా అమ్మ మా బావకి ఆ రోజు అంటే పెళ్ళైన తర్వాత 3వ రోజు పసుపు కాళ్లతో ఉన్నారు. ఆ గుడి బయట ఫోన్ మాట్లాడుతూ నుంచున్నాడు కదా, ఆ రోజు వేసుకున్న బట్టలే ఇచ్చింది. అవి వైట్ షర్ట్ అండ్ వైట్ పంచ, వైట్ తువ్వాలు, రామరాజ్ బ్రాండ్ అవి. అలాగే మా బావ ఆ రోజు కొన్ని ఆర్నమెంట్స్ పెట్టుకున్నాడు, అవి కూడా ఇచ్చింది. సో అప్పుడే మా ఇంటికి నేను ముందు చెప్పాను కదా, మా రిలేటివ్స్ లో ఒక ఆయన దయ్యాన్ని వదిలిస్తారు అని, ఆయన వస్తూ ఉన్నాడు. బయట గేట్ ఎంట్రన్స్ లోనే ఉన్నాడు. అప్పుడు ఆ దయ్యం అమ్మవారు వచ్చారని పరుగు పెడుతూ గేట్ పక్కనే నిలబడిన మా బావ వాళ్ళ తమ్ముడు ఒంట్లోకి వచ్చి ఆయనను తోసేసి వెళ్ళిపోయింది. అది అతనికి తెలియనే లేదు. అప్పుడు ఆయన అలా రోడ్లోకి తొయ్యడం వల్ల చాలా హర్ట్ అయ్యాడు. అంటే నలుగురులో తను రోడ్డు మీద పడడం అది తనకి చాలా అవమానంగా అనిపించి, మీ బాధలేవో మీరే పడండి, నాకెందుకు ఇన్ని అవమానాలు అని ఆయన వెళ్ళిపోయారు. అది చూసి మాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఇంత కష్టపడి లాస్ట్ మూమెంట్ లో ఇలాగ మాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వ్యక్తికి అలా చేసింది అని. అప్పుడే అమ్మవారు వచ్చి మా నాన్నతో, నువ్వు వెళ్ళి కషాయం బట్టలు వేసుకో, అలాగే రుద్రాక్షమాల కూడా వేసుకో, కుంకుమతో పెద్దగా నామం పెట్టుకో అని అన్నారు. ఎందుకంటే దానికి అవంటే చాలా భయం. అలాగే మా నాన్నకి చాలా మంత్రాలు వచ్చు, అందుకే అమ్మవారు మా నాన్నతో అలా చెప్పారు. ఇంకా మా అన్నయ్య వచ్చి మా బావకి కిళ్ళి ఇచ్చాడు. అది మా బావ నమిలేటప్పటికి మేమందరం టెంపోలో అక్కడికి బయలుదేరాము. ఆ టెంపోలో ఏసీ ఉంది, కానీ మాకందరికి చాలా చాలా వేడిగా ఉంది, ఉడుకు పోస్తుంది. ఎలా అంటే నిప్పుల్లో ఉన్నట్టు అలా ఉంది. అప్పుడు అమ్మవారు ఏం చెప్పారంటే, మీరెవ్వరూ భయపడకండి, నేనే ఇలాగ చేస్తున్నాను, నేను ఈ టెంపో పైనే కూర్చొనున్నా, అది మన వెనకే వస్తుంది, కానీ నన్ను చూసి ఆగుతుంది, చల్లగా ఉంటే అది వచ్చేస్తుంది అని నేనే ఇలాగ చేస్తున్నాను. నేను ముందే చెప్పాను కదా, అది సెగలో ఉడుకులో చనిపోయింది అని, అందుకే ఇలాగ చేశాను అని చెప్పారు. ఒక 20 నుంచి 30 నిమిషాలకి మేమందరం ఆ ప్లేస్కి వెళ్ళాము. అప్పుడే ఆయన ముగ్గు వేస్తూ ఉన్నారు. వేసిన తర్వాత అందులో ఒక చాప వేసి మా బావని కూర్చోమన్నాడు. మా బావ కూర్చున్నాడు. మా బావ చాలా భయపడుతున్నాడు. మేమందరం ధైర్యంగా ఉండు, ఈ రోజు దాన్నంతా చూద్దాము, మనకు అమ్మవారు తోడుగా ఉన్నారు కదా
కదా, భయపడకు అని చెప్తున్నాము. సరే అని మా బావ మాతో నార్మల్గా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ కూర్చున్న 5 నుంచి 10 నిమిషాలకి మా బావ అది వస్తుంది, నాకు గుండె గట్టిగా కొట్టుకుంటుంది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్తున్నాడు. అలా చెప్తూనే ఉండగా అది వచ్చేసింది. వస్తూనే అది చాలా గట్టిగా నవ్వుతూ, వీడు నన్ను ఏం చెయ్యలేడు, మీరు అనుకునేది నేను జరగనివ్వను అని చెప్తూ ఉంది. అప్పుడే అమ్మవారు మళ్ళీ మా అత్తమ్మ ఒంట్లోకి వచ్చేసారు. అసలు నువ్వెవరు, నీకేం కావాలి అని అడిగారు. అది ఏం సమాధానం చెప్పలేదు, చాలా వెటకారంగా నవ్వుతూ ఉంది. వెంటనే మా అందరినీ వేప మండలు తీసుకొని కొట్టమన్నారు. అయితే మా బావని కాదు, మా బావ నీడను కొడితే దానికి తగులుతుంది అని చెప్పారు. మేము చాలా కొట్టాము, కానీ అది ఇంకా నవ్వుతూనే ఉంది. ఇవి నన్ను ఏమీ చేయలేవు అని అంటుంది. ఇది ఇలాగ మాట వినదు, మీకు దొరికింది దొరికినట్టు తీసుకొని కొట్టండి అని చెప్పారు అమ్మవారు. ఇంకా మేమందరం దానిపై ఉన్న మా కోపం అంతా కూడా చూపిస్తూ కొడుతున్నాము. మేము దాన్ని బండ బూతులు తిడుతున్నాము, కానీ అది భయపడినట్టు నటిస్తుంది. మేము కొట్టే కొట్టుడికి గాలి దుమ్ము లేస్తుంది విపరీతంగా, అదంతా కూడా మట్టి నేల, అందుకే అలా లేస్తుంది. అప్పుడు అమ్మవారి ఇదంతా చూసి, దాని నటన చూసి, దీనికి ఇలాగా కాదు అని దాని చుట్టూ కర్పూరం పెట్టి వెలిగించండి, అది వాణ్ణి వదిలేంత వరకు ఆ కర్పూరం ఆగకూడదు అని చెప్పారు. అలాగే నిప్పుల్లో సాంబ్రాణి వేయండి, అది వాడి ముక్కు దగ్గర పెట్టండి అని చెప్పారు. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే మా నాన్న అలాగే ఆ పూజారి గారు ఆపకుండా విపరీతంగా మంత్రాలు చదువుతూనే ఉన్నారు. అయితే మా నాన్నకి అన్ని మంత్రాలు వచ్చు అని నాకు అప్పుడే తెలిసింది, నేను అప్పుడే చూశాను. అయితే మా అన్నయ్య దాని ముక్కు దగ్గర సాంబ్రాణి వేస్తున్నాడు. మా అమ్మ, నేను, మా అక్క, అలాగే మా అక్క వాళ్ళ అత్తమ్మ అంటే మా బావకి అమ్మ, మా బావ వాళ్ళ తమ్ముడు, ఇంకా ఎంతోమంది దాన్ని విపరీతంగా కొడుతూనే బండ బూతులు తిడుతున్నాము. మా అక్క ఒక పక్క కర్పూరం పెడుతూ ఆరిపోకుండా చూస్తూ ఉంది. ఇంకో పక్క మా అన్నయ్య ఏమో ఎక్కువ సాంబ్రాణి దాని ముక్కు దగ్గర పెట్టాడు. అమ్మవారేమో ఒక పక్క చెప్పు, నువ్వెవరో చెప్పు, నాకు తెలుసు నువ్వెవరో, కానీ నీ నోటితోనే నువ్వే చెప్పాలి, నువ్వెవరో, అసలు ఎందుకు వచ్చావో నువ్వే చెప్పాలి అని అరుస్తుంది. ఒక 3 గంటల పాటు ఇలాగే ఒక యుద్ధమే జరిగింది మాకు దానికి. అప్పుడే అది ఆ సాంబ్రాణి వాసన భరించలేక చెప్తాను, నేనెవరో మీకు చెప్తాను అని అన్నది. అప్పుడే అమ్మవారు అందరినీ ఆపేయండి అని చెప్పారు. అప్పుడు ఆ దయ్యం చెప్పిన మాటలు విని మేమందరం చాలా చాలా ఆశ్చర్యపోయాము. ఆ దయ్యం అసలు ఏం చెప్పిందంటే, నా పేరు జయమ్మ, నేనుండేది వీళ్ళ ఊరే, చెన్నూరు విలేజ్, వీళ్ళ ఇంటి పక్క వీధిలోనే నేను ఉంటాను. నాది చాలా చిన్న గుడిసెపాకిల్లు. నాకు పెళ్ళైన కొత్తలోనే నా భర్త చనిపోయాడు. నా పిల్లలు కూడా నేను ఇలాగ చేస్తున్నాను అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నా దగ్గరికి ఎంతో మంది మగవాళ్ళు వచ్చేవారు. నాకు ఆ సుఖం అంటే చాలా చాలా ఇష్టం. వీడితో నాకు ఆ సుఖం కావాలి. నాకు పెళ్లి కాకముందు నా భర్త ఎలాగైతే ఉండాలి అని అనుకున్నానో వీడు అలాగే ఉన్నాడు. కానీ నేను చనిపోయి శవమై వెళ్తుండగా వీడు నిండు పసుపు కాళ్లతో ఉన్నాడు. వీడి అందాన్ని చూసి నేను అప్పుడే పడిపోయాను. వీడు నాకు కావాలి అని నేను నిత్యం కొల్చే నా శివయ్యని అడిగాను. అలాగే మా ఊరి గ్రామ దేవతైన పోలేరమ్మని కూడా అడిగాను. అలా నేను ఎంతో బాధపడ్డాను. ఇంకో పక్కేమో నా శవాన్ని దించిన అతను నేను మొయ్యను అని వాదించుకుంటున్నారు. అది కూడా నాకు చాలా బాధ వేసింది. అప్పుడే వీడు, నేనున్నాను, నీకెందుకు బాధ, నేను చూసుకుంటాను, నేనున్నాలే అని అన్నాడు. ఇంకంతే, ఆ మాటకి నాకు ఇంక వాడిని వదలబుద్ధి కాలేదు. వాడి అందం, వాడి డబ్బు, వాడి తెలివితేటలు, వాడి వస్త్రధారణ అన్నీ నాకు నచ్చేశాయి. అందుకే అప్పుడే వాడి ఒంట్లోకి వచ్చాను. అప్పటి నుంచి నేను వీడితోనే ఉన్నాను. కానీ నన్నెవ్వరూ కనిపెట్టలేదు. వీడింట్లో నాకు సుఖభోగాలుంటాయి, అలాగే వీడి అత్తగారింట్లో కూడా నాకు ఎంతో సుఖభోగాలున్నాయి. నేను కోరింది నాకు పెడతారు అని ఇలాగ చెప్పింది. ఇంకా వెంటనే అమ్మవారు, నీ వయసు ఎంత, నువ్వు చేసే పనులెంత, నీకు అసలు బుద్ధుందా, నువ్వు నరకంలో పడి చచ్చావు, చచ్చిన తర్వాత వీడిలోకి వచ్చి సుఖాలు అనుభవిస్తావా అని అరిచింది. వీడు నీకు మనవడయ్యే వయసు, వాడితో నువ్వు ఇలాగ చెయ్యొచ్చా అని అరుస్తుంది. అప్పుడు అది, నేను చనిపోయే ముందు ఎంతో నరకం చూశాను. నేను వయసులో ఉన్నప్పుడు నేను చేసిన పనుల వల్ల నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు. నేను చనిపోయే 2 నుంచి 3 నెలల ముందే నేను మంచం పట్టాను. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. కనీసం నాకు ఎవ్వరు కూడా అన్నం పెట్టలేదు. ఒక పక్క ఆ గుడిసెలో చాలా సెగ, అలాగే వాసన వస్తుంది. నన్ను ఎవ్వరు శుభ్రం చేయలేదు. ఎంతో బాధ వేసింది. అప్పుడు కూడా నేను కొలిచి శివయ్యని మొక్కుకున్నాను, నువ్వు నాకు చావును ప్రసాదించు అని. తీరా నేను చనిపోయిన తర్వాత 2 రోజుల వరకు కూడా
నన్ను ఎవ్వరూ చూడలేదు. నేను చనిపోయి కూడా 2 రోజులు అవుతుంది. 2 రోజుల తర్వాత ఏంటా వాసన వస్తుంది అని నన్ను చూశారు. నా శవం వెళ్ళేటప్పుడు వీడున్నాడు అని చెప్పింది. అప్పుడు అమ్మవారు, సరే ఇప్పటి వరకు కూడా నువ్వు వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టావు, ఇంకా చాలు, నువ్వు ఇప్పటి నుంచి వీడిని ఇంకా వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పారు. అప్పుడు అది లేదు, నేను వెళ్ళను అని చెప్పింది. వెంటనే అమ్మవారికి ఇంకా చాలా కోపంగా, దీన్ని మళ్ళీ కొట్టండిరా, సాంబ్రాణి పెట్టండి, దీనికి ఇంకా బుద్ధి రాలేదు అని చెప్పింది. వెంటనే మేమందరం ఇంకా ఇంకా గట్టిగా కొడుతున్నాము. మేము కొట్టే కొట్టుడికి అది గాలిలో లేస్తుంది. అమ్మో వద్దు వద్దు, నొప్పి, నాకు రక్తం వస్తుంది, వద్దు కొట్టకండి, నేను వెళ్ళిపోతాను, వద్దు అని అరుస్తుంది. అప్పుడు అమ్మవారు, సరే ఆపండ్రా, వెళ్ళిపోతాను అన్నావు కదా, వీడిని వదిలి వెళ్ళిపో, ఇంకెప్పుడు వీడి జోలికి రావద్దు అని చెప్పింది. ఆ దయ్యం కూడా సరే అంది. ఇంకా వెంటనే మా బావ కళ్ళు తిరిగి పడిపోయాడు. మేమందరం అమ్మయ్య అది వెళ్ళిపోయింది అని చాలా హ్యాపీగా ఉన్నాము. మేమందరం కూడా అది వెళ్ళిపోయిందిలే అని నవ్వుకుంటూ ఉన్నాము. అప్పుడే అమ్మవారు, అది ఇంకా వెళ్ళలేదురా, దాని మాటలు మీరు నమ్మకండి, కావాలంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది ఇంకా వెళ్ళలేదు అని అన్నారు. సరే అమ్మా అన్నాము. వీడిని గర్భగుడిలోకి తీసుకొని రండి, లోపల నా భర్త నా తండ్రి కూర్చొని ఉన్నారు అని చెప్పారు. తన భర్త అంటే వెంకటేశ్వర స్వామి, తన తండ్రి గారంటే లార్డ్ శివ అని చెప్పారు. వాడిలో అది లేకపోతే వాడే గుడిలోకి వస్తాడు, కానీ అది ఉంటే మాత్రం గుడిలోకి రాడు అని చెప్పారు. వెంటనే మేము వెళ్ళి మా బావని గుడిలోకి తీసుకొని వస్తున్నాం. గుడిలోకైతే వచ్చాడు, కానీ గర్భగుడిలోకి మాత్రం ఎంతమంది లాగుతున్నా లోపలికి నెడుతున్నా వెళ్ళట్లేదు. నేను రాను అని అంటున్నాడు. అప్పుడే అమ్మవారు, నేను చెప్పానా దాని మాటలు నమ్మకండి, ఇది ఇలాగ పోదు, నా తల్లి తండ్రిని పిలుస్తాను అని చెప్పింది. వెంటనే అమ్మవారు మనసులో ఆమె వాళ్ళ తల్లి తండ్రిని తలుచుకుంది. అప్పుడు కూడా అది మా బావలోనే సైలెంట్గా ఉంది. ఇంక అమ్మవారు ఆమె తల్లిదండ్రుల్ని పిలుస్తున్న ఒక 5 నిమిషాలకే మా బావ ఒంట్లోని దయ్యం, అమ్మో వచ్చేస్తుంది, పార్వతీదేవి వస్తుంది, వచ్చేస్తుంది అని అరుస్తుంది. నాకు భయం, వద్దు నన్ను చంపేస్తుంది, వద్దు నాకు భయంగా ఉంది అని అరుస్తుంది. అప్పుడే అమ్మవారు, నేను నా అక్క చెల్లెళ్ళం ఎంత చెప్పినా నువ్వు వినలేదు కదా, ఇక్కడి దాకా నువ్వే తెచ్చుకున్నావు, ఇప్పుడు నా తల్లి పార్వతీదేవి వస్తుంది, నీ అంతు చూస్తుంది, నీ అంతాన్ని ఇక్కడ ఉండే 10,000 మంది దేవతలు మేమందరం చూస్తాము, మా మాట అంటే నీకు అంత చులకనా అని అరుస్తుంది. మేము అప్పటికే మళ్ళీ గర్భగుడిలోకి తీసుకొని వెళ్ళాలి అని మా బావని లాగుతున్నాము. ఇంకంతే ఒక్కసారిగా పెను సుడిగాలులు వచ్చేసాయి. వాతావరణంలో చాలా మార్పులు, దుమ్ము గాలిలు విపరీతంగా వస్తున్నాయి. మేము లోపలికి తీసుకొని వెళ్ళడానికి ఎంత ట్రై చేస్తున్నామో ఇంతలో మా అమ్మకి గర్భగుడిపై గడప చాలా చాలా గట్టిగా తగిలింది. అప్పుడే ఆ వచ్చే గాలులన్నీ ఆగిపోయాయి. వెంటనే అమ్మవారు మా అమ్మని ఆ చెట్టు కింద వెళ్ళి కూర్చో అని చెప్పారు. మా అమ్మేమో ఆ నొప్పి భరించలేక ఏడుస్తుంది. వెంటనే అమ్మవారు, నీకేం కాదులే, నీ పక్కనే నా తల్లి పార్వతీదేవి అమ్మ వచ్చి కూర్చుంది, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చో అని మా అమ్మతో చెప్పారు. ఇంతలోనే అది మా అందరినీ నెట్టేసింది. వెంటనే అది పార్వతీదేవిని చూసి పారిపోవడానికి ట్రై చేసింది. అప్పుడే మా బావంట్లోకి పార్వతీదేవి అమ్మవారు వచ్చేసారు. ఇటు పక్క మా అత్తమ్మ ఒంట్లో ఉన్న అమ్మవారు అంకమ్మ తల్లి 12 బిందెలు పసుపు నీళ్లు చేసి పెట్టండి అని అరుస్తున్నారు. అమ్మ ఆగ్రహాన్ని చల్లార్చాలి, లేకపోతే మనం తట్టుకోలేము అని చెప్తుంది. మేము ఒక పక్క రెడీ చేస్తున్నాం. మా బావ అంటే మా బావలో ఉన్న పార్వతీదేవి అమ్మవారు ఊగిపోతున్నారు విపరీతంగా. దాన్ని నువ్వు రావే నువ్వు, నీ వయసు ఎంత, నువ్వు చేసే పనులెంత, రావే నువ్వు అని కోపంగా పెద్దగా కేకలు వేసుకొని అసలు మాటల్లో ఎలాగ వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సాక్షాత్తు ఆ పార్వతీదేవి అమ్మవారు తన 12 చేతులతో తన నాలుకను బయట పెట్టి చేతిలో శూలంతో రావే నువ్వు అని దాని జుట్టు పట్టుకొని గిరగిరా తిప్పింది. వెంటనే దాన్ని కింద పడేసి ఆమె అధమ కాలితో అంటే ఎడమ కాలితో దాన్ని తొక్కి చేతిలో ఉన్న శూలంతో ఒక్క పోటు పొడిచింది. ఇదంతా జరుగుతున్నప్పుడు మా అందరికీ అమ్మవారు నాలుక బయట పెట్టడం, చేతిలో శూలాన్ని తీసుకోవడం అదే కనిపిస్తుంది. అమ్మవారు గాని అక్కడ ఏం జరుగుతుందో గాని మాకెవ్వరికీ కనిపించట్లేదు. మా బావకి అలాగే మా అత్తమ్మకి మాత్రం ఆ పార్వతీదేవి నిజమైన రూపం కనిపిస్తుంది. అసలు ఆ దృశ్యాలన్నీ చూస్తున్న మేము మా జన్మ ధన్యమైపోయింది, మేమెంతో అదృష్టం చేసుకున్నాము అని భావించాము. తరువాత దాన్ని సంహరించినా కానీ అమ్మవారు ఆగ్రహం తగ్గలేదు.
ఇంకా కోపంతో ఊగిపోతూనే ఉంది. వెంటనే మా అత్తమ్మలో ఉన్న అమ్మవారు పసుపు నీళ్లు పోయండి, అమ్మ ఆగ్రహం మనం తట్టుకోలేము, పసుపు నీళ్లు పోయండి అని అరుస్తున్నారు. మేమందరం కూడా అమ్మకి బిందెలతో పసుపు నీళ్లు పోసాము. త్వరగా పోసేసాము. అప్పుడు కొన్ని నిమిషాల తర్వాత అమ్మ శాంతించింది. అప్పుడు మా అత్తమ్మలో ఉన్న అమ్మవారు అమ్మకి హారతి ఇచ్చి టెంకాయలు కొట్టండి అని చెప్పింది. అమ్మవారు చెప్పినట్టు మేము అలాగే హారతి ఇచ్చి సాంబ్రాణి చూపించాము అమ్మకి. మా అత్తమ్మలో ఉన్న అమ్మవారు నన్ను, మా అక్కని, అలాగే మా అన్నయ్యని టెంకాయలు కొట్టమన్నారు. ఎందుకంటే ఇక్కడతో మీ జీవితంలో మీరు తెలుసో తెలియకో చేసిన తప్పులు మీరు కొట్టే టెంకాయలతో పోతాయని చెప్పారు. సరే అని మేము టెంకాయలు కొట్టాము. తర్వాత అమ్మవారు 2 కర్ర పుల్లల్ని తీసుకొని అలాగే వాటికి తెల్లటి గుడ్డ చుట్టి పసుపు పూసి బొట్టు పెట్టి పక్కనే ఉన్న వేప చెట్టు కింద 2 అడుగుల లోతులో ఒక గుంట చేయించి అందులో ఆ కర్ర బొమ్మను పెట్టి మా అందరి చేత దానిపై పాలు పోయించింది. ఇలాగెందుకంటే అది చనిపోయిన తర్వాత దానికి జరగాల్సిన కార్యక్రమాలు ఏమీ జరగలేదు, ఎవ్వరు కూడా చేయించలేదు. అందుకే ఇప్పుడు మనం దాన్ని సంహరించాం కాబట్టి మనమే చేస్తున్నాం. అది ఇంకా అంతమైపోయింది, మీరు భయపడకండి, వీడి వేసుకున్న బట్టలు ఇక్కడే వదిలి వెళ్ళండి అని చెప్పారు. మేము అలాగే చేసాము. అలాగే మీరు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లోని పరుపులు అలాగే దుప్పట్లు అది వేసుకున్న దిండ్లు అన్ని కాల్చేయండి అని చెప్పారు. ఇలాగ చేసిన తర్వాత వీడి ఇంటికి కూడా అంటే మా బావ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇలాగే చేయాలి అని చెప్పారు. అప్పటికే టైం రాత్రి 8 అయిపోయింది. మేము మా ఇంటికి బయలుదేరాము గుడి నుంచి. అక్కడి నుంచి వెళ్ళి మా ఇంట్లో ఉన్న పరుపులు బొంతలు అలాగే దుప్పట్లు దిండ్లు అన్నీ కాల్చేసాము. దానికి బొంతలు మంచాలు అంటే చాలా ఇష్టం, అందుకే అవి కాల్చేసాం. అంతేకాకుండా అవి అన్నీ కూడా అసలు ఏదో తెలియని వాసన, అంటే మంచాన ఉన్న ముసలి వాళ్ళ దగ్గర వస్తుంది కదా, అలాగా అవి కాలేటప్పుడు ఒక మనిషి శవం కాలిస్తే ఎలాగైతే పొగలొస్తాయో అలాగ వస్తున్నాయి. అంతా నల్లటి పొగలు. అంతేకాకుండా శవం కాలుతున్న వాసన విపరీతంగా వాసన పొగలు వస్తున్నాయి. మా ఇంట్లో ఈ కాల్చే కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత అదే టెంపోలో మేమందరం మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ కూడా అలాగే చేసాము. సేమ్ అక్కడ కూడా అలాగే శవం కాలుతున్న వాసన విపరీతంగా పొగలు ఇవంతా కంప్లీట్ అయ్యేసరికి అర్ధరాత్రి 12 అయ్యింది. అలాగే మేము టెంపోలో బయలుదేరాం కదా, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చే దారిలోనే అమ్మవారు బండి ఆపండి, వెళ్ళి 10 పార్సిల్ బిర్యానీ తీసుకొని రండి అని చెప్పారు. అప్పటికే మేము ప్రాపర్గా ఫుడ్ తిని 20 రోజులకు పైగా అయ్యింది. ఈ దుప్పట్లు బొంతలు ఈ కార్యక్రమాలన్నీ కాల్ చేసిన తర్వాత అమ్మవారు అందరినీ కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మన్నారు. మేమొచ్చిన తర్వాత బిర్యానీ మీ అందరి కోసమే తీసుకున్నది, తినండిరా, ఈరోజు కడుపు నిండా తినండి అని చెప్పారు. ఆ రోజు మేము చాలా అంటే చాలా హ్యాపీగా అందరం కడుపు నిండా భోజనం తిన్నాము. మా అందరికీ అసలు మేమేనా ఇదంతా చేసింది, మా వెనక ఉండి అమ్మవారి శక్తే మమ్మల్ని ముందుకు నడిపించింది అని అనిపించింది. ఆ తరువాత అమ్మవారు రేపు మీరందరూ నదీ స్నానంకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత నా అక్క కనకదుర్గ చంగాలమ్మ ఎల్లమ్మకి పూజ చేయాలి, మీరందరూ తిన్న తర్వాత తలస్నానం చేసి సముద్ర స్నానంకి బయలుదేరండి అని చెప్పారు. వెంటనే మేము తినేసి స్నానం చేసి అలాగే అమ్మవారు చెప్పిన కొన్ని పూజ వస్తువులు తీసుకొని అదే టెంపోలో బయలుదేరాము. అక్కడికి వెళ్ళేటప్పటికి టైం ఎర్లీ మార్నింగ్ 2:30 అయ్యింది. అక్కడే మేము కాసేపు పడుకున్నాము. తర్వాత తెల్లవారుజామున 5ంటికి సూర్యోదయం స్టార్ట్ అవుతుంది. ఇంతలో మా బావకి అమ్మవారు వచ్చి మా అక్క బావని ఆ రోజు ఏ బట్టలైతే వేసుకున్నారో అవే వాళ్ళకి వేయించి వాళ్ళిద్దరితోనూ పూజ చేయించారు. ఆమె మా చేత కొన్ని పూజలు చేయించారు. అదే టైంకి మేము దీపం పెడుతుంటే అక్కడ గాలికి అదేమో ఆరిపోతూ ఉంది, కర్పూరం కూడా వెలగడం లేదు. సముద్రంలో వచ్చే గాలి వల్ల అలా జరుగుతుంది. అప్పుడు మేము మా మనసులో అమ్మవారికి మొక్కుకున్నాము. అప్పుడు అమ్మవారు వచ్చి గాలిని ఆపేసింది. మేము ఊపిరి తీసుకునే గాలి తప్ప ఇక ఏ గాలి లేదక్కడ. సరే అని దీపం వెలిగించాము. తర్వాత కర్పూరం వెలిగించాలి, కానీ నీటి అలలు వస్తూనే ఉన్నాయి. ఎందుకో కర్పూరం మాత్రం ఆరిపోతుంది. మళ్ళీ మేము అమ్మకి చెప్పుకున్నాము. ఆ వచ్చే నీటి అలల్ని కూడా ఆపేసింది. అలాగే మేం వెలిగించిన ఆ దీపం కర్పూరం చాలా నిటారుగా వెలుగుతున్నాయి, ఒక పుల్లలాగా. ఏ గాలి కూడా తగలకుండా అటు ఇటు కదలకుండా. మా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారు వచ్చే సూర్యకిరణాలను 3 అమ్మవార్లపై పడాలి అని మా బావలో ఉన్న అంకమ్మ తల్లి అమ్మవారు ఆ సూర్యున్నే పిలిచారు.
చెప్పారు. చాలా 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 ఆశ్చర్యంగా ఆ సూర్యుడే కిందకు దిగి వచ్చారు. నీళ్ల పైన సూర్యుడు లేలేత కిరణాలు ముగ్గురు అమ్మవార్ల పైన పడేలా చేశారు. మేము అసలు చాలా షాక్ లో ఉన్నాము. అసలు మేము చూస్తుంది నిజమా అబద్ధమా అనిపించింది. ఆ తర్వాత అమ్మవారు మా అందరినీ ఆ ముగ్గురు అమ్మవార్లకు కూడా దండం పెట్టుకోమన్నారు. అలాగే చేశాము. అలాగే మా బావలో ఉన్న అమ్మవారికి కూడా దండం పెట్టాము. మేమందరం కూడా అమ్మవారికి చాలా చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే మమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించింది అని. అప్పుడే అమ్మవారు మీ అందరూ ఇప్పుడు పైకి చూడండి అని చెప్పారు. మేము చూసాము. అసలు అబ్బా ఎంత అదృష్టవంతులమో మేము అనిపించింది. మీరు నమ్మరు కానీ చెప్తున్నాను. సూర్యుడు అలాగే చంద్రుడు పక్క పక్కనే ఉన్నారు, 2 అడుగుల దూరంలో. అసలు ఆ రోజు మేము అమ్మవారి శక్తి ఏంటో చూసాము. పంచభూతాల్ని సైతం ఆమె ఆపేసింది. గాలి, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, అబ్బా అది మాటల్లో వర్ణించలేము. ఆ తర్వాత మేమందరం అక్కడే స్నానాలు చేశాము. అమ్మవారు ఏం చెప్పారంటే మా అక్క అండ్ బావ వాళ్ళు వాళ్ళ బట్టల్ని అక్కడే వదిలేయమని చెప్పారు. మా స్నానాలన్నీ అయిపోయిన తర్వాత అలాగే అదే టెంపోలో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మళ్ళీ మేము స్నానం చేసి అక్కడే వాళ్ళ ఇంట్లోనే మా అక్క బావ చేత దీపం పెట్టించింది అమ్మవారు. ఆ తరువాత మా అందరినీ కూర్చోబెట్టుకొని అమ్మవారు మాతో ఇలాగ చెప్పారు, అది వీడి ఒంట్లో చాలా రోజులుగా ఉంది. వీడు చాలా నలిగిపోయి ఉన్నాడు. వీడు ఎన్ని రోజులు నిద్రపోతే అన్ని రోజులు వీడిని లేపకండి. ఒకసారి లేస్తాడు, అప్పుడు భోజనం పెట్టి మళ్ళీ నిద్రపోమ్మని చెప్పండి. వీడికి ఇప్పటి వరకు కూడా ఏం జరిగిందో ఏమీ తెలియదు. నాకు ఏదో అయిపోతుంది అని బాధపడుతున్నాడు. వీడికి నిద్రపోయేటప్పుడు ఇప్పటి వరకు వీడికి ఏదైతే జరిగిందో అదే నేను కలలో చూపిస్తాను అని చెప్పింది. ఇక నేను వెళ్తున్నాను. మీరు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒకరోజు ఉండి వెళ్ళండి అని చెప్పారు. అంటే నన్ను, అమ్మని, నాన్నని, అన్నయ్యని ఒకరోజు మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండి వెళ్ళమన్నారు. ఇంకా ఆ రోజు పొద్దున్నే పడుకున్న మా బావ ఆ మరుసటి రోజు మధ్యాహ్నానికి లేచాడు. లేచి వాళ్ళ నాన్నతో, నాన్న మనమేంటి ఇంత పెద్ద ఇంట్లో ఉన్నాము, మనది గుడిసె కదా, అబ్బా ఈ బండి ఎవరిది నాన్న, చాలా బాగుంది. మా అక్కని చూపిస్తూ, నాన్న ఈ అమ్మాయి ఎవరు నాన్న, ఈ బాబు ఎవరు అని ఇలాగ అడుగుతున్నాడు. అసలు మా బావకి వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు తప్ప ఎవ్వరూ గుర్తులేరు. తనకి పెళ్ళైన విషయం కూడా మర్చిపోయాడు. అసలు మా బావకి ఏది గుర్తులేదు. మా మామయ్య ఏమో, రే ఈ ఇల్లు మనదే, ఈ బుల్లెట్ బండి నీదే, ఆ అమ్మాయి ఏమో మన ఇంట్లో పనిపిల్ల, ఆ బాబు మన పనిపిల్ల కొడుకు అని ఇలా చాలా తమాషాగా మాట్లాడుతున్నాడు. నువ్వు ముందు తినేసి వెళ్ళి పడుకో వెళ్ళు అని చెప్పాడు. మా బావ సరేనని భోజనం చేసేసి మళ్ళీ మధ్యాహ్నం పడుకున్న మా బావ ఆ మరుసటి రోజు పొద్దున్నే లేచి ఆ తర్వాత మా అందరినీ గుర్తుపట్టాడు, మమ్మల్ని కూడా. ఆ తర్వాత మేమందరం మా ఊరికి వచ్చాము. అప్పుడు మళ్ళీ మా బావ ఒంట్లోకి అమ్మవారు వచ్చి ఇంకో 4 రోజుల్లో ఈ అమ్మాయి పెళ్లి ఉంది అని చెప్పింది. అది విన్న మా ఇంట్లో వాళ్ళు అరే అవును కదా అని అన్నారు. అంటే మా బావని కాపాడుకునే ప్రయత్నంలో మేము అసలు నా పెళ్లి గురించే మర్చిపోయాము. ఈవెన్ నేను కూడా. అప్పుడు మా నాన్న అలాగే మా అన్నయ్య అమ్మవారితో ఇలాగన్నారు, అయ్యో అమ్మ ఇంకో 4 రోజులు అంటే ఎలాగా, మేము అసలు పెళ్ళంటే ఎంత పని ఉంటుంది, ఆ పెళ్లి పనులు మేము ఎలా చేయగలం అని అన్నారు. అప్పుడు అమ్మవారు రే నీకెందుకురా, నేను చూసుకుంటాను అని చెప్పింది. ఆ తర్వాత మా ఇంట్లో మాకు తెలియకుండానే చాలా హడావుడిగా పెళ్లి పనులు అయిపోయాయి. అది కూడా పెళ్లికి ఒక రోజు ముందే. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. నా పెళ్లితో ఈ స్టోరీ ఎండ్ కార్డ్ పడింది. హ్యాపీ ఎండింగ్ అనమాట. ఈ స్టోరీ చూస్తున్న వాళ్ళకందరికీ కొన్ని డౌట్స్ ఉంటాయి అనుకుంటున్నాను. అలాగే నేను పార్ట్ 1లో ఒకరు కమెంట్ చేశారు, అది కూడా చూశాను. అసలు మగవాళ్ళకి అమ్మవారు వస్తారా అని. అమ్మవారు స్వచ్ఛమైన భక్తితో పిలిస్తే వస్తారు, పలుకుతారు. ఇది మేము మా కళ్ళారా చూసాము. నా జీవితంలో అసలు నేను దేవుడున్నాడా, దయ్యాలున్నాయా అని అనుకునేదాన్ని. ఇది జరిగిన తర్వాత నేను నమ్మాను. నేను ఇప్పుడు నా మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కొలుచుకుంటున్నాను. మాకు సహాయం చేసిన పోలేరమ్మ, అంకమ్మ తల్లిని. అలాగే ఒకే శరీరంలోకి దేవుడు, దయ్యం వస్తాయా అని కూడా మీకు డౌట్ ఉంటుంది. మా బావ పుట్టిన రాశి ఘడియలు బట్టి మా బావకి నెగిటివ్ ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఎనర్జీ ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. ఇప్పటికీ కూడా ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అక్కడికి మా బావ వెళ్తే అప్పుడు అవి మా బావలోకి వచ్చేస్తాయి. అలాగే అప్పుడు మేము అమ్మవారిని తలుచుకోగానే ఆమె కూడా వస్తుంది. అలాగే అన్ని సందర్భాలలోనూ అమ్మవారు రారు.
మాకు ఆపదలు వస్తే అప్పుడు ఆమె మాకు ఖచ్చితంగా తోడుంటుంది. అలాగే నాకు, మా అక్కకి, మా అన్నయ్యకి పిల్లల్ని ఇచ్చింది ఆ తల్లి. మీకే ఎందుకు అమ్మవారి వచ్చి సహాయం చేస్తుంది? ఇంకా ఈ ప్రపంచంలో మీకన్నా భయాలు, బాధలు పడే ఫ్యామిలీస్ చాలానే ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దానికి సమాధానం మా దగ్గర లేదు. ఏదో జన్మలో మేము చేసుకున్న పుణ్యం ఇదంతా కూడా. ఇది జరగక ముందు మా బావ కూడా దేవుణ్ణి, దయ్యాల్ని నమ్మే వ్యక్తి కాదు. కానీ ఇప్పుడు మా అందరికీ అమ్మవారంటే ఏంటో, ఆమె శక్తి అంటే ఏంటో అన్నది అమ్మవారే మాకు చూపించారు. ఇది జరిగి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా మేమందరం అంకమ్మ తల్లిని, అలాగే పోలేరమ్మ తల్లిని పూజించుకుంటున్నాము. ఇదే మా జీవితాల్లో మేము ఎదుర్కొన్న భయంకరమైన సంఘటన. అలాగే అందరికీ ఇంకో డౌట్ కూడా వచ్చుంటుంది. అదేంటంటే ఇంట్లో దుష్టశక్తి ఉన్నప్పుడు ఆ పసిపిల్లాడి దగ్గరికి వెళ్ళలేదా, ఏం చేయలేదా అని. అసలు మాకు వాడు ఎప్పుడు మా అక్క కడుపులో పడ్డాడో, ఎప్పుడు బయటికి వచ్చాడో కరెక్ట్ ఐడియా లేదు. కానీ పుట్టిన డేట్ మాత్రం తెలుసు. అమ్మవారు చెప్పింది వాడు నా బిడ్డ, నా రూపం వాడిది, అందుకే అది వాడి నీడను కూడా తాకలేకపోయింది అని. దయచేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ప్రెగ్నెన్సీ అమ్మాయిలు, మెచ్యూర్ అయిన వాళ్ళు, బాలింతలు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మాలాగా తెలియక మీరు అజాగ్రత్తగా ఉంటే ఇలాగే జరుగుతుందేమో. అందరూ బాగుండాలి, జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడితో నా కథని ఎండ్ చేస్తున్నాను. అదండి సంగతి. ఇంత ఓపికగా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ ని మీరు కూడా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.